గత ప్రభుత్వంలోని కొందరు నేతల వల్ల తనపై కక్ష కట్టి పొలంలో అక్రమంగా రహదారి వేశారని ముమ్మాడి వరానికి చెందినటువంటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా ప్రచారం చేశారని కక్ష కట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వమైనా తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకలుగానే పరిగెత్తి పట్టు ఎంఆర్ఓ గారు ముప్పై కమిషనర్ ఇచ్చానండి. మళ్ళీ మీరు మీకు తీసుకుని వచ్చేసారు ఆర్డర్ ఇచ్చారు. నేను ఇప్పటివరకు లేకగానే వెళ్ళానండి. అది ఇది మున్సిపాలిటీ వల్ల తెలియకుండా వేశారండి రిపోర్ట్. ఇది నేను వాళ్ళని అడిగాను. అది అంటే తప్ప మున్సిపాలిటీ మేమేం రాసుకోలేదు. ఇది అయితే రోడ్డు కాదండి. ఇది అయితే రోడ్డు కాదు. చూసుకోవాలి సంవత్సరం చూసుకున్నాను. అది నేను లేకలుగానే ఇది అయితే రోడ్డు కాదండి. ఇది ఓన్లీ కాలిపడ మాత్రమే. మా సైట్ ఒక వైపున 6 అడుగులు వెళ్తూ దగ్గర 35 అడుగులు పొడవండి. ఇది దగ్గర అక్కడేమో 4 అడుగులు వెళ్తూ వేసారండి. ఇది ఈ రోడ్డు అయితే సక్రమంగా అయితే వేయలేదండి. ఇది రోడ్డు అప్పుడు నేను జనసేన పార్టీ తిరిగానండి. అప్పుడు నేను జనసేన పార్టీ తిరగడం వల్ల ఈ వైసీపీ వాళ్ళు కక్షపూర్వకంగా మా సైట్లో రోడ్డు వేసారండి. అది మాకు తెలియకుండా రోడ్డు వేసారు. దీన్ని మాకు ఇప్పించమని చెప్పిన మున్సిపాలిటీ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఉపతరిచ్చా మాకు కానీ మా అక్క కానీ ఎదురు నోటీసులు ఇవ్వలేదు. నేను రూల్గానే వెళ్ళాను, లీగల్గానే వెళ్ళానండి. వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు నాకు సర్వే రిపోర్ట్ పట్టుకొచ్చామన్నారు. సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్నారు. మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు కావాలని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టి ఇక్కడ లోకల్ జనాల చేత గొడవ పెట్టేస్తున్నారు. దీనివల్ల న్యాయం జరగాలి. నా స్థలం నాకు ఇప్పించాలండి. ఇది నాకు ఇల్లు కట్టుకోవడం చాలా తక్కువగా ఉంది వాళ్ళకి. అందుకని నేను మీడియా మిత్రులు కోరుతున్నాను. అప్పుడు నేను జనసేన పార్టీ తిరిగానండి. అప్పుడు